దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు కాపాడుతున్నాడు. దేవునితో మొదటి దినం, దేవునితో మొదటి గడియ. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని కృప లేకుండా ఏ మానవుడు ఈ భూమి మీద బతకడు. అన్యులు బతుకుతాండు, ధన్యులు బతుకుతాండు. దేవుని కృపతోటే మనం బ్రతికేది నిత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్తకు ప్రతి మానవుని గురించి తెలుసు. ఎవరు ఎలా మాట్లాడతారు, ఎవరు ఏం చేస్తారు అనేది సృష్టించిన సృష్టికర్తకు తెరమరుగై ఉన్న మానవుడు లేడు. సృష్టించిన సృష్టికర్తకు తెరమరుగై ఉన్న మానవుడు లేడు. సమస్త మానవులకు ఊపిరి దయచేసి బ్రతికించే దేవుడు. తన జ్ఞానంతో ఈ లోకంలో పుట్టిన వారు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు. దేవుడు పుట్టిస్తే వచ్చి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారు అనేకులు వచ్చారు. ఇప్పుడు సృష్టించిన సృష్టికర్తకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే యెహోవాకే వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అనేకులు. సృష్టించిన సృష్టికర్త ఒకే ఒక్కడు. ఎందుకంటే దేవునికి ఇప్పుడు దేవుడు అనే వ్యక్తి పెళ్ళి చేసుకుంటాడా? ఏ దేవుడైనా. సృష్టించిన సృష్టికర్త మానవులను పెళ్ళి చేసుకుంటాడా? క్వశ్చన్ మార్క్. ఎవరైనా చెప్పచ్చు మీరు. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన జ్ఞానం ఎవరికి తెలియదు అన్నట్టుగా చాలామంది విర్రవీగుతారు. జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానం ఇది. సొలొమోను జ్ఞానాన్ని అడిగిండు. జ్ఞానాన్ని అడిగితే జ్ఞానంతో పాటు సకల సంపదలు ఇచ్చిండు, రాజుగా చేసిండు సొలొమోను. మరి అది ఇక్కడ పాత నిబంధనలో ఉన్నమాట. కొత్త నిబంధనలో ఏమని చెప్పిండు? ఒక ధనవంతుడు పరలోక రాజ్యం చేరడు అని అన్నాడు. ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించిండని చెప్పుకునే సేవకులు ఇప్పుడు అనేకులు వచ్చారు. ఇప్పుడు ధనానికి దాసుడు అయితే దేవునికి దాసుడు కాడట. ఇద్దరి యజమానులకు ఒకడు దాసుడుగా ఉండడానికి వీలు లేదు అన్నాడు. ఇద్దరి యజమానులకు ఒకడు దాసుడుగా ఎలా ఉంటాడు? బైబిల్ మాటలు మాట్లాడితే గిట్టని వాళ్ళు అనేకులు ఉన్నారు ఇప్పుడు సేవకులనే. బైబిల్ నాకు తెలుసు అన్న వాళ్ళు త్రోవ తప్పి తిరిగితే సృష్టించిన సృష్టికర్త ఏం చేయాలి? ఇప్పుడు ఇప్పుడు 99 గొర్రెలు వదిలిపెట్టి ఒక గొర్రె తప్పిపోతే వెతకడాను ఉన్నది బైబిల్లో. అది ఎంతమంది సేవకులు అర్థం చేసుకున్నారు? ఇప్పుడు 99 గొర్రెలను వదిలిపెట్టేట ఒక గొర్రె తప్పిపోతే వెతకడా? ఇప్పుడు ఎన్ని గొర్రెలైనా తప్పిపోని ఇప్పుడున్న సేవకులు వెతకరు. ఎందుకు వెతకరంటే నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అనే ఒక గర్వంతో ఇప్పుడు సేవకులు వచ్చారు. ఇప్పుడు బైబిల్ నాకు తెలిసినంత ఎవరికి తెలియదు. దీన స్థితిలో ఉన్నవాడినే దేవుడు చేర్చుకుంటాడు. దీన మనసు, దీనత్వము. డబ్బు గర్వాన్ని పెంచేస్తుంది. మానవుని ధనము ఏం చేస్తుంది? ధనము మానవుని గర్వం పెంచేస్తుంది, అహంకారం పెంచేస్తుంది. నాకున్నట్టు ఎవరికి లేదు ఈ లోక సంబంధంగా. మరి ఈ లోక సంబంధంగా బతికిన వ్యక్తి, ఈ లోకంలో చూపెట్టిన వ్యక్తి కోట్లు, సూట్లు, నేను ఎంత అందంగా తయారవుతానో చూడు. నీ అందం దేవునికి అవసరమా? తయారవడం తప్పు కాదు,
కానీ లోక ఆకర్షణ చేస్తున్నావు కదా, ఈ లోకాన్ని ఆకర్షిస్తున్నావు కదా, ఈ లోకంలో ఉన్న జనులను ఆకర్షిస్తున్నావు కదా. మరి దేవుడు ఆకర్షించే దేవుడు ముందు ఉండాలన్నా నీవు ముందు ఉండాలన్నా? ఒక సేవకుడు ముందు ఉండాలన్నా దేవుడు సృష్టించిన సృష్టికర్త ముందు ఉండాలన్నా? క్వశ్చన్ మార్క్. మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పచ్చు. బైబిల్ ఏమని చెప్పింది? మనుషులు మిమ్మల్ని పొగిడినట్లయితే మీకు శ్రమ. మనుషులు మిమ్మల్ని పొగిడినట్లయితే మీకు శ్రమ. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు మిమ్మల్ని పొగిడితే శ్రమ అని ఉన్నది. ఈ మాటలు ఏం సేవకునికన్నా అర్థమవుతున్నాయా? బైబిల్ పట్టుకొని చదువుతారు. నేనే కనబడాలి, నేనే చెప్పాలి, నేనే మాట్లాడాలి, నేనే శాలువలు కప్పుకోవాలి, నేనే ఘనకార్యం, నాకే ఘనం రావాలి. సృష్టించిన సృష్టికర్త కాదు మహిమ వచ్చేది సృష్టించిన సృష్టికర్తకు కాదు. నాకు రావాలి అనుకునే సేవకులు వచ్చారు ఇప్పుడు. ఆదిమ అపోస్తలులు వాళ్ళు ఎంత హింసల పడ్డారు సువార్త ప్రకటించడానికి, మనం ఈరోజు తెలుసుకోవడానికి. వాళ్ళు కొత్త నిబంధన రాశారు. దేవుని కృపను బట్టి ఇప్పుడు కొత్త నిబంధన చదువుతూ ఆ మాటలు అర్థం కాకుండా బ్రతికే సేవకుడు వచ్చాడు. దేవుని మాటలు అర్థం కాకుండా బతికే సేవకుడు వచ్చారు, సేవకులు. ఎందుకంటే కొత్త నిబంధన చదువుతారు కానీ దానిలో ఉన్నది మంచి చెడేంది అనేది తెలుసుకోలేకపోయారు. మంచి అనేది ధనం సంపాదిస్తేనే మంచి అనుకుంటారు ఇప్పుడున్న సేవకులు. ధనం సంపాదిస్తేనే నేను మంచి సేవకుడిని, మంచి జ్ఞానవంతుణ్ణి. మరి ధనానికి దాసుడవు కదా నువ్వు. దేవునికి దాసుడవు ఎలా అయ్యావు చెప్పాలి ఏ సేవకుడైనా. ఒక విశ్వాసికి ఎంతైతే ఉంటుందో నీకు అంతే ఉండాలి. సేవకుడు వచ్చినప్పుడు ఒక విశ్వాసి అదే స్థితిలో ఉంటాడు. ఈ ధనవంతుడిగా మారిపోయాడు ఈ సేవకుడు. ధనానికి దాసుడు అయిపోయాడు. దేవునికి దాసుడు కాడు. దేవుని మాటలే మాట్లాడతాడు. మళ్ళీ దేవుని ఆలోచనే చేస్తానంటాడు, దేవుని క్రియలే జరిగిస్తానంటాడు. దేవుడికి దాసులుగా లేరు. ఎంతకాలం బోధిస్తారు ఒక బోధకుడు? విశ్వాసులు పరలోక రాజ్యానికి వారసులుగా ఏ విధంగా అవుతారు? విశ్వాసులు పరలోక రాజ్య వారసులుగా చేయాలని యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టిండు. ఎంతమందికి అర్థమైంది సేవకులకు? ఇప్పుడున్న సేవకులకు ఎంతమందికి అర్థమైంది? బైబిల్ రాయించింది 12 మంది అపోస్తలుల ద్వారా. వాళ్ళు ఎంత కష్టపడి రాశారు, ఎంత ఇబ్బందులు, ఎంత వేదనలు చెంది ఈ బైబిల్ రాస్తే ఇప్పుడున్న సేవకులు లగ్జరీ జీవితాలు గడుపుతూ నాకు చెప్పేటోళ్ళు లేడు, నాకు బైబిల్ మొత్తం అర్థమైపోయిందిలే, నాకు తెలిసినంత ఎవరిని తెలియదు, ఇటువంటి గర్వం వచ్చేసింది సేవకులలో. ఒకరికొకరు ప్రేమించుకోరు. మరి యేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవులను ప్రేమించి సమస్త మానవులను ఒక్కరిద్దన్న 900 కోట్ల మందికి ప్రాణం పెట్టేంతగా దేవుడు ప్రేమించండు. ఇప్పుడున్న అన్యుడు కానీ ధన్యుడు కానీ అందరికీ లోకమును ఎంతో ప్రేమించెను అనే మాటకు ఏమర్థమైంది? లోకంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించిండా కొంతమందినా? సేవకులు చెప్పాలి ఈరోజు. ఒకవేళ విన్నట్టయితే దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలు.